Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676508888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. నమస్తే విశేష్ గారు. నమస్కారం శ్వేత. సార్, పిల్లలకు ఈ స్వేచ్ఛ, మన భాషలో ఫ్రీడమ్ అసలు ఇవ్వాలా వద్దా? ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తే అసలు ఏమవుతుంది? రైట్. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దని చాలామంది పేరెంట్స్ తడబడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఇవ్వాలంటారు, కొంతమంది ఏమో వద్దంటారు, ఇవ్వకపోతే చెడిపోతారంటారు, ఇస్తే నాశనం అయిపోతారంటారు. రకరకాల వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవ్వాలా వద్దా అని ఒక సైకాలజిస్ట్ నన్ను అడిగితే ఇవ్వాలి, రెండు మీరే చెప్పేస్తున్నారు. రెండు కూడా. ఎందుకంటే పిల్లలకు వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే వాళ్ళ వయసుకు తగ్గట్లుగా ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలో అంతవరకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే మితిమీరిన ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎప్పుడైతే మితిమీరిన ఫ్రీడమ్ మనం ఇస్తామో వాళ్ళు పక్కదారులు పట్టే అవకాశం ఉంది. అది వాళ్ళ సోషల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ డెవలప్మెంట్ పైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మితిమీరిన అంటే ఓవర్గా ప్యాంపరింగ్ చేస్తారు అలా అంటున్నారా? ఓవర్గా ప్యాంపరింగ్ చేయటం ఒకటి, వాళ్ళు ఏం చేసినా కానీ అసలు అడ్డు చెప్పకపోవడం, ఏం చేసినా అడ్డు చెప్పకపోవడం. సో ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతారో వాళ్ళకు వాళ్ళ బిహేవియర్ మీద కంట్రోల్ ఉండదు. ఓకే, వాళ్ళకి బిహేవియర్ మీద కంట్రోల్ ఉండదు. దీన్ని రిస్క్ అనే ఒక 4 అక్షరాల్లో మనం చెప్పొచ్చు. ఫస్ట్, ఎప్పుడైతే మీరు ప్యాంపరింగ్ చేసి లేకుంటే ఓవర్ ఫ్రీడమ్ ఇస్తారో రిస్కీ బిహేవియర్ వచ్చేస్తుంది. అంటే అడ్డు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చేసి రిస్కీ ఫీట్స్ చేస్తూ ఉంటారు. ఓకే, మనం బైక్ల మీద ఎగిరే వాళ్ళని లేకుంటే కొండల మీద ఎక్కువ దూకే వాళ్ళని చూస్తుంటాం కదా. ఎక్సైట్మెంట్ కోసము, థ్రిల్ కోసం చేయటం వేరు. చాలా సందర్భాల్లో రిస్క్ కోసం చేస్తారు. అంటే ఒక టీవీలో చూడగానే దానికి అబ్బా మనం కూడా ఇలా చేసేద్దాం అని చెప్పేసి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. యా, అంటే టీనేజ్లో అడ్రినల్ రష్ ఉంటుందండి. టీనేజ్లో కొంచెం రిస్కీ బిహేవియర్ ఉంటుంది. కానీ ఈ ఓవర్ ఫ్రీడమ్ వల్ల చిన్నప్పుడు కూడా ఇలాంటి రిస్కీ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉండి పిల్లలు ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. రెండోది ఐసోలేషన్. ఎప్పుడైతే ఈ ఓవర్ ఫ్రీడమ్ వస్తుందో వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని, టీచర్స్ని, పక్కింటి వాళ్ళని, అంకుల్స్ని అంటే ఎవరిని లెక్క చేయరు. ఎవరిని లెక్క చేయని పిల్లలు ఎవరన్నా దగ్గర తీస్తారా? లేకపోతే ఎవరన్నా ముద్దు చూస్తారా? చేయరు కదా. ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్ని బట్టే కదా పిల్లలు ముద్దు. సో ఎవరిని లెక్క చేయనప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లలు ఐసోలేషన్కి గురవుతారు. రైట్. సో మూడోది స్ట్రగుల్ విత్ డిసిప్లిన్. ఎప్పుడు ఓవర్ ప్యాంపరింగ్ చేసినప్పుడు ఇంక వాళ్ళకి డిసిప్లిన్ తెలియదు. అసలు డిసిప్లిన్ అనేది అసలు ఇంకెప్పటికీ వాళ్ళకి రాదు. ఎందుకు? వాళ్ళకి బౌండరీస్ లేవు అసలు వాళ్ళ బిహేవియర్లో. వాళ్ళ బిహేవియర్లో ఎప్పుడు కూడా బౌండరీస్ ఉండాలి. ఆ బౌండరీస్ లేనప్పుడు ఏమవుతుంది? పిల్లలు డిసిప్లిన్ లేకుండా పూర్తి ఇండిసిప్లిన్గా తయారవుతారు. అడ్డదిడ్డంగా ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నాలుగోది నీ జర్క్ రియాక్షన్. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచిస్తాం, ఈ పని మంచిదా చెడ్డదా, పని చేస్తే మనకు ఏమైనా దెబ్బ తగులుతుందా, మనకేమైనా ప్రమాదం జరుగుతుందా, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని మనం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఎవరైనా కానీ. కానీ ఈ ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఫ్రీడంలో పెరిగిన పిల్లలు ఏంటంటే వాళ్ళు నీజర్క్ రియాక్షన్స్ అనమాట. అంటే ఇది చేసేయడం అంతే, ఇంకా ఏమాత్రం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు. సో జస్ట్ డూ ఇట్. జనరల్గా చాలామంది పేరెంట్స్ ఇద్దరు ఆఫీసులకు వెళ్ళడం వల్ల ఏం చేస్తారంటే ఒక ట్యాబ్ ఏదో ఒకటి కొనిచ్చేసేసి పిల్లల్ని వాళ్ళు అడిగిందల్లా కొనిపెట్టేసేయడం, అది ఓవర్ ప్యాంపరింగ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని మిస్ అయ్యే ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు థింక్ చేస్తారు. కాకపోతే పిల్లల దగ్గరకు వచ్చేసరికి అది ఎలా అంటే ఎక్స్ట్రా ఫ్రీడమ్ అయిపోతుంది. పేరెంట్స్ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే యువర్ గిఫ్ట్స్ అండ్ గాడ్జెట్స్ విల్ నెవర్ రీప్లేస్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ లవ్. ఎప్పటికీ మీ టైంని, మీ ప్రేమని, మీ ప్రెజెన్స్ని మీరు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా అవి కాంపెన్సేట్ చేయలేవు. ఇది ప్రతి పేరెంట్ గుర్తించాలి. పిల్లలకు మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే టైం. అంటే ఎంత బిజీగా ఉన్నా కానీ రోజుకు కనీసం ఒక హాఫ్ అన్ అవర్, ఒక్క అరగంట, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి ప్రతి చోట కూడా,
ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది క్వాంటిటీ ఆఫ్ ది టైం, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ది టైం. ఎస్ ఓకే, ఐ నో యు ఆర్ బిజీ. మీరు ఉదయం 8 గంటలకి ఆఫీస్ ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ వచ్చేసరికి 8:30 అవుతుంది. ఐ డూ అండర్స్టాండ్. బట్ ఒక్క హాఫ్ అన్ అవర్ అంటే ఇంటికి వచ్చాక పిల్లలతో పాటు కూర్చొని ఈరోజు ఏంటి, ఏం జరిగింది, ఎలా స్పెండ్ చేసావు, నీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావు, ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో కనుక వాళ్ళు చెప్పేది వినాలి. ఫస్ట్ ఓకే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ఆడాలి. చాలా సందర్భాల్లో పేరెంట్స్ నాకేం చెప్తుంటారంటే కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, మేము చాలా టైం స్పెండ్ చేస్తాం సార్ మా పిల్లలతో అని చెప్తా ఉంటారు. ఏం చేస్తారు సార్ అని అడుగుతారు. కలిసి కూర్చొని టీవీలు చూడడం, మేము కలిసి టీవీ చూస్తాం సార్, కలిసి మూవీస్ చూస్తాం సార్ అని చెప్తారు. పిల్లలతో కలిసి స్పెండ్ చేయటం అంటే కలిసి టీవీ చూడటము, కలిసి మూవీస్ చూడటం కానే కాదు. పిల్లలతో కలిసి స్పెండ్ చేయటం అంటే వాళ్ళు చెప్పేది వినడం. ఓకే వాళ్ళు చెప్పేది వినడం, వాళ్ళు ఏది చెప్పినా మనం ఓపిక్గా వినాలి. ఓపికగా వినాలి. అసలు ఫస్ట్ వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి, మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లలు మనం పేరెంట్స్ దగ్గర మనం ఏమైనా చెప్పొచ్చు, మన డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనకు కావాల్సిన అడగొచ్చు అనే ఒక ఫ్రీడమ్ మనం క్రియేట్ చేస్తే ఆ రోజు జరిగింది మొత్తం వాళ్ళు చాలా ముచ్చటగా చెప్తారు హ్యాపీగా. అన్న ఈరోజు వెళ్ళాను స్కూల్లో, మా ఫ్రెండ్ అట్లా అంది, లేకుంటే మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, మేము ఇద్దరం కొట్టుకున్నాము, టీచర్ వచ్చారు, సంథింగ్ దే విల్ ఎస్ టెల్ స్టోరీస్. మనం అన్నీ చెప్తారు ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా. ఈ స్పేస్ మనం ఆ పేరెంట్స్ క్రియేట్ చేయాలి ఒక్క హాఫ్ అన్ అవర్. దీనివల్ల ఇలాంటివి మనం తెలుసుకోవడం వల్ల వాళ్ళకంటూ పర్సనల్స్ ఏం లేకుండా పేరెంట్స్తో ప్రతిదీ షేర్ చేసుకునే అలవాటు వస్తుంది కదా సార్. పర్సనల్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి పర్సనల్స్ ఏముంటాయండి? అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏదో గొడవ పడతారు, ఏమవుతుంది, పేరెంట్స్కి చెప్తే భయపడతారేమో, ఐ మీన్ కొడతారేమో అని వాళ్ళు, అది ఆ భయం పోతుంది. ఎస్ ఆ భయం పోతుంది. ఎందుకంటే మీ పేరెంట్స్ ఒకవేళ గొడవ పడ్డప్పుడు పేరెంట్గా నువ్వు విన్నప్పుడు, నాన్న ఇది చేయటం తప్పు కదా, నువ్వు వాళ్ళ పెన్ తీసుకోవడం తప్పు, లేదంటే వాళ్ళ కొట్టడం తప్పు, ఒకవేళ వాళ్ళు ఆ మాట వింటే నువ్వు వెళ్ళి టీచర్ కంప్లైంట్ చేయాలి. యూ కెన్ గైడ్ దెమ్. అలా కానప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చేసింది రైట్ అనుకుంటారు. మనకు ఒక సినిమా ఉందండి, మోహన్ బాబు గారి సినిమా, అదేదో నాకు గుర్తులేదు. మోహన్ బాబుకి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడినప్పుడు నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. అడిగితే మా అమ్మని చూడాలని అంటాడు, మా అమ్మతో మాట్లాడాలని అంటాడు. అంటే వాళ్ళ అమ్మని పిలిపిస్తారు. మా నాన్న వాళ్ళు ఇంత జరిగింది అని చెప్పేసి వాడిని పాప అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమ్మాయి ఏడిపోయేదో నువ్వు, నేను చిన్నప్పుడు గోంగూర దొంగతనం చేసినప్పుడు కానీ చెప్పుంటే నేను దొంగనై ఉండేవాడిని కాదు, నాకు ఉరిశిక్ష పడి ఉండేది కాదు. నువ్వు అప్పుడు నన్ను ఎంకరేజ్ చేశావు, గోంగూర చేసరాగానే భలే పని చేశారని చెప్పేసి ఇంకోసారి ఇంకో పని చేయించావు, నేను దాంతో దొంగ మరి ఇప్పుడు నా బతుకు ఎట్లా అయిపోయిందని చెప్తాడు. సో ఓవర్ ఫ్రీడము లేకుంటే ఈ తప్పుదారి పట్టడానికి పేరెంట్స్ ప్రధానమైన కారణం. మనము ఫ్రీడమ్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆ ఫ్రీడమ్కి బౌండరీస్ ఉండాలి, ఏజ్ అప్రోప్రియేట్ బౌండరీస్. అది కూడా అంటే సపోజ్ ఇప్పుడు 3 to 6 years పిల్లలు ఉన్నారండి, ఓకే, వాళ్ళ సేఫ్టీ మనకు ముఖ్యం. వాళ్ళకి ఎందుకంటే ఏది సేఫ్ ఏది అన్సేఫ్ అనే విషయం తెలియదు వాళ్ళకు. సో వాళ్ళ సేఫ్టీ అనేది మనకు ముఖ్యం. అప్పుడు ఆ సేఫ్టీ లోపు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆ సేఫ్ గ్రౌండ్ లోపు. సో 6 to 12 years పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తారు. సో వాళ్ళు ఆ వయసులో కొంచెం ఫ్రెండ్స్ సరదాగా ఉంటుంది. వాళ్ళకి లిమిట్స్ పెట్టాలి. లిమిట్స్ అంటే నువ్వు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఒక లిమిట్స్ అనేవి ఉండాలి వాళ్ళకు. అర్ధదడ్డంగా చేయడం అంటే కుదరదు. సో తర్వాత 12 to 18 years వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. 12 to 18 years వాళ్ళకి లిమిట్స్ పెట్టకూడదు నువ్వు మళ్ళీ, ఎందుకంటే లిమిట్స్ చాలా తక్కువగా ఉండాలి. 12 to 18 years వాళ్ళు టీనేజ్లోకి వచ్చేస్తారు. టీనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఆ ఏజ్లో వాళ్ళు తనకంటూ సొంత పర్సనాలిటీని, తనకంటూ సొంత ఐడియాస్ని జనరేట్ చేసుకునే వయసు అది. ఆ వయసులో మీరు లిమిట్స్ పెట్టకూడదు, చాలా తక్కువ ఉండాలి లిమిట్స్. గైడెన్స్ ఉండాలి ఆ వయసులో, లిమిట్స్ కాదు గైడెన్స్ ఉండాలి. వాళ్ళని గమనిస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అక్కడ తప్పు చేస్తున్నప్పుడు అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో నాన్న, ఏదైనా మనం గైడ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, అలా కాదు ఇలా చేయొద్దు అని చెప్పొచ్చు, అలా కాదు ఇలా చేయని చెప్పొచ్చు. టీనేజర్కి అలా చెప్పకూడదు, అలా చెప్తే వినరు టీనేజర్స్. అంటే వాళ్ళకి ఆల్రెడీ మాకు అన్నీ తెలుసు అన్న, వాళ్ళు ఆల్రెడీ మాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో ఉంటారు. సో వాళ్ళకి అలా చెప్పకూడదు. వాళ్ళకి ఏం చేయాలంటే ఆప్షన్, అలా కాదు అన్న ఇలా చేసింటే బాగుండదేమో ఆలోచించు,
అని ఆప్షన్ ఇస్తే అప్పుడు దే విల్ థింక్ ఓవర్ ఇట్ అండ్ దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు చాయిస్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి, వాళ్ళ థింకింగ్లో ఒక పార్ట్గా మారిపోతాయి. సో ఫ్రీడమ్ ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం దానికి బౌండరీస్ ఉండాలి, లిమిట్స్ ఉండాలి, అలాగే మనము దాన్ని గైడ్ చేయాలి. ఓకే. అలా చేసినప్పుడు పిల్లలు చక్కగా ఎదుగుతారు, చక్కగా ఆలోచిస్తారు, వాళ్ళ బిహేవియర్ కూడా ప్రాపర్గా ఉంటుంది, పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు, పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవుతారు, వాళ్ళకు ఉన్న డౌట్స్ని కానివ్వండి ఇంకోటి దాని కానీ క్లియర్ చేసుకుంటారు, అలాగే తమ మనసులో ఉన్న ఫీలింగ్స్ అంటే వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. దట్ ఈస్ ఎ గుడ్ వే టు నర్చర్ ఎ చైల్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.